మీ బంగారం తాకట్టులో ఉందా? విడిపించుకోలేక ఇబ్బందులు పడుతున్నారా? అయితే మీ బంగారాన్ని వెంటనే విడిపించి కొంటాం. గణేష్ గోల్డ్. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు 9160-266-916, 8712619507. ఓకే. సరే ఇప్పుడు కొంతమంది పిల్లలు 9 మంత్స్‌కి పుడుతూ ఉంటారు. ఇంకొంతమంది 7థ్ మంత్ పుడతారు. నెల తక్కువ వెధవ అంటారు. నెల పైన పుట్టాను అని చెప్పి ఇలా డిఫరెంట్ పేర్లతో పిలుస్తుంటారు. సో, అలాంటి బేబీస్ బ్రెయిన్ గాని లేదంటే వాళ్ళ ఆరోగ్యపరంగా గాని ఏదైనా సమస్యలు ఉంటాయా సైడ్ ఎఫెక్ట్స్? సో, ప్రీటర్మ్ బేబీస్‌లో మీరన్నట్టు పూర్తిగా డెవలప్ అవ్వరు. హ్మ్. మేము ప్రీటర్మ్ బేబీస్ అంటాము. మా ఓకే. వాళ్ళు ఎన్ఎస్‌సిలోనే ఉంటారు బేబీస్. వాళ్ళ హుహు. బ్రెయిన్ గాని ఫుల్‌గా డెవలప్ అవ్వదు. ఐస్ డెవలప్ అవ్వదు. హార్ట్ డెవలప్ అవ్వదు. చాలా హ్మ్. చాలా చాలా సిస్టమ్స్ ఇంకా పూర్తిగా డెవలప్ అవ్వవు. హుహు. ఆ బేబీస్‌ని ఒక పద్ధతిగా, ఒక సిస్టమాటిక్‌గా పెంచితే హ్మ్. వాళ్ళు 9 మంత్స్‌లో పుట్టిన బేబీస్ ఎలా ఉంటారో అలాగే ఉంటారు. వాళ్ళకి బ్రెయిన్ కూడా బాగా షార్ప్ ఉంటుందంటారు ప్రీటర్మ్ 7 మంత్స్ బేబీస్‌కి బేబీస్. నిజంగా ఈ ఈరోజు కూడా మేము డిస్కస్ చేసిన ఒక బేబీని చూసాము. హుహు. ఆ బేబీ బ్రెయిన్ యాక్టివిటీ ఈస్ వెరీ ఫాస్ట్ ఉంది ఆ బేబీకి. చాలా హుహు. ఐక్యూ లెవెల్స్ చాలా బాగున్నాయి. హుహు. ఇంకా 9 మంత్స్‌లో పుట్టిన బేబీ కన్నా ప్రీటర్మ్ పుట్టిన బేబీస్‌కి చాలా ఫాస్ట్‌గా ఉంది. ఇట్స్ వెరీ ఓకే. అది చూడడానికి చాలా ఆశ్చర్యంగా అనిపిస్తది. హ్మ్. బట్ ట్రూ. ఓకే. సో, ఇంకా సార్ బేబీస్ కొంతమంది ఇప్పుడు వుడ్‌వర్డ్స్ గ్రే పౌడర్ అని కొంతమంది యూజ్ చేస్తుంటారు పిల్లలకి. సో, అది మంచిదే అంటారా పుట్టిన పిల్లలకి? లేదంటే ఒక 1 ఇయర్, 2 ఇయర్స్ వచ్చిన బేబీకి వాడితే బెటర్ అంటారా? పుట్టిన బేబీ వుడ్‌వర్డ్ వాటర్స్, గ్రేప్ వాటర్స్ ఆర్ నాట్ సజెస్టబుల్ ఫర్ ఎనీ బేబీ. హ్మ్. అది 1 ఇయర్ బేబీయా, 2 ఇయర్ బేబీస్‌కా మనకేంటంటే హౌ దట్ మెడిసిన్ ఈస్ హెల్పింగ్ ద బేబీ అని ఒక క్లారిటీగా తెలియనంత వరకు హ్మ్. దాని మెకానిజం తెలియనంత వరకు మనం ఎప్పుడు మెడిసిన్స్ అయితే సజెస్ట్ చేయం. యాజ్ ఏ ఓకే. డాక్టర్, పీడియాట్రినియోటాలజిస్ట్ మాకు కానీ, నా కొలీగ్స్ కానీ ఎవరికీ మీరు చెప్పిన మెడిసిన్స్ ఎలా పనిచేస్తాయి అనేది తెలీదు. హుహు. దాని ఎఫెక్ట్స్, సైడ్ ఎఫెక్ట్స్ తెలీదు. ఓకే. ఈ బేబీస్‌లో ఎందుకు ప్రాబ్లమ్ వస్తుందో అది చూసుకొని దానికి తగ్గట్టు అప్రోప్రియేట్ మెడికేషన్స్ ఇవ్వాలి. హుహు. నేనైతే యాస్ ఎ పర్సనల్ తెలియని మెడికేషన్స్‌కి నేను సపోర్ట్ చేయను. సో, ఒక్కొక్క పిల్లల కేటగిరీకి ఒక్కో విధంగా ఉంటుంది బాడీ టెంపరేచర్. సో, వాళ్ళకొచ్చినటువంటి ఆ ఇన్ఫెక్షన్ ఏంటన్నది డిఫరెంట్ ఉంటాయి కాబట్టి, సో, ఆ బేబీని తగ్గట్టు మీరు మెడికల్స్ తగ్గట్టు అన్నది ట్రీట్ చేసుకోవాలి. ఓకే. సో, మందులనేది అలా ఇస్తూ ఉంటారు. మందులు కూడా అలాగే. అంటే కడుపు నొప్పి వచ్చిందా? ఎందుకొచ్చింది? ఇన్ఫెక్షన్ వల్ల వచ్చిందా? హ్మ్. అరకపోవడం వల్ల వచ్చిందా? లేదంటే ఒక్కోసారి బర్పింగ్ సరిగ్గా చేయకపోవడం వల్ల, తేన్పు రాకపోవడం వల్ల వచ్చిందా? హ్మ్. ఏ వల్ల వచ్చిందో కారణం చూసుకొని, కారణం ట్రీట్ చేసుకుంటే మంచిగా ఉంటదని నా ఒపీనియన్. ఓకే. సరే ఇప్పుడు కొంతమంది పుట్టిన పిల్లలకి ప్రతిసారి ఎందుకు డాక్టర్ అని చెప్పి కొంతమంది ఇంటి చిట్కాలని ఫాలో అవుతూ ఉంటారు. ఏంటి ఆకులు తీసుకొని జండు బామ్ పూసి ఛాతీ మీద పెడితే అది ఆకు ఏమంటారు రైపరైపోతుంది కదా! సో, అప్పుడు వాడికున్న దిష్టి పోతుందంటారు. మళ్ళీ వేడి తీసేస్తుంది అంటారు. సో, ఇది నిజమే అంటారా? యాస్ ఏ మెడికల్ డాక్టర్ ఐ యామ్ నాట్ అవేర్ ఆఫ్ దిస్ థింగ్. బట్ హ్మ్. విన్నాను, రాస్తున్నాము, పైన పెడుతున్నాం అన్నారు. హ్మ్. యాస్ లాంగ్ యాస్ అది లోపలికెళ్ళినంత వరకు, పైన ఎక్కడో రాస్తున్నంత వరకు అది పనిచేస్తుందో లేదో నాకైతే తెలియదు. హ్మ్. బట్ వాళ్ళ నమ్మకాల్ని కొట్టిపడేయలేం. అదేదో లోపలికిచ్చేసి కడుపులోకెళ్ళేది, బాడీలోకెళ్ళేది అంటే వి డోంట్ అక్సెప్ట్ విత్ దట్ థింగ్. పైన ఓకే. పెడతారు, ఆకు తీసుకొని పైన పెడతారు. దానివల్ల ప్రాబ్లమ్ ఏం రావట్లేదంటే ఇట్స్ ఓకే. అది వాళ్ళ నమ్మకానికి వదిలేయొచ్చు. బట్ హ్మ్. అగైన్ దేర్ ఇస్ నో సైన్స్. అలా జెండు బామ్ రాసి పైన పెట్టేస్తే తగ్గుతదంటే ఏమో హ్మ్. మరి. దానికైతే ఒక మెకానిజం, రీజన్ అయితే ఐ డోంట్ నో. ఓకే. సరే ఇంకా కొంతమందయితే పిల్లలు పుట్టగానే ఇప్పుడు మీలాంటి డాక్టర్స్ అందరూ ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటారు. అది కాకుండా మళ్ళీ ఆయుర్వేదం అని చెప్పి, హోమియోపతి అని ఇలాంటి మందులు కూడా పిల్లలకి చిన్నప్పటి నుంచే వాడుతూ ఉంటారు. సో, ఇది మంచిదే అంటారా? అట్ ద సేమ్ టైమ్ మీకు చూపిస్తూ అట్ ద సేమ్ టైమ్ ఆయుర్వేదాన్ని కూడా వాడడం? అంటే దే పి వాళ్ళు ఒకదానికి స్టిక్ అవ్వాలి. ఎయిదర్ హ్మ్. అలోపతి ఆర్ హోమియోపతి ఆర్ ఆయుర్వేదిక్ స్టిక్ అవ్వాలి. ఓకే. ఎందుకంటే మాది మెడిసిన్ మాకు తెలుసు. హ్మ్. దానికి రిసర్చ్ ఉంది. దానికి ఒక ఎక్స్‌ప్లనేషన్ ఉంది కాబట్టి మేము జెప్తాం. అలాగే వాళ్ళ మెడిసిన్‌కి వాళ్ళకి రిసర్చ్ వాళ్ళకుంటే దెన్ యూ హ్మ్. కెన్ ఫాలో. బట్ ఏ ఓకే. మెడిసిన్ వాడినా గానీ దానికొక ఎవిడెన్స్ ఉండాలి. ఇది వాడితే దీని సైడ్ ఎఫెక్ట్స్ ఏంటని ఒక క్లియర్‌గా రాసుంచాలి. హ్మ్. ఇవన్నీ రావు, వస్తాయని వాళ్ళకి తెలిసిన తర్వాత దాన్ని బట్టి వాడుకోవాలి. ఓకే. ఒక్కోసారి ఏంటంటే తెలియకోకుండా ఏదైనా పడితే అది మెడిసిన్స్ వాడితే లివర్ డ్యామేజ్ అవ్వడానికి ఛాన్స్ ఎక్కువుంటది పిల్లలకి. పిల్లల్లో. ఓకే. చాలా మంది పేషెంట్ మేము చూసాము. ఎస్పెషల్లీ మేము ట్రైనింగ్ అవుతున్నప్పుడు చూసాము. హ్మ్. ఆయుర్వేదిక్ మెడిసిన్స్ అనుకోని ఏవంటే వాళ్ళకి తెలియని హ్మ్. సర్టిఫైడ్ ఆయుర్వేదిక్ మెడిసిన్స్ కాకుండా హ్మ్. ఎవరో ఇచ్చారు. ఇది ఆయుర్వేదమే అనుకోని చెప్పేసి వాళ్ళు వాడుతూ ఉంటారు. హ్మ్. దాంట్లో కొన్ని టాక్సిన్స్ ఉంటాయి. అదెళ్ళేసి లివర్‌ని డ్యామేజ్ చేసి లివర్ ఫెయిల్యూర్ అయినప్పుడు చాలా మంది ఉన్నారు. హ్మ్. దాని తర్వాత ఎందుకయిందా అని వెనకాలకి వెళ్లి మనం క్వెషన్స్ అడిగి వాళ్ళ హిస్టరీనంతా చూస్తే హ్మ్. అప్పుడు చెప్తారు. మేము అదేదో మెడిసిన్ మా ఇంటి దగ్గర వాళ్ళిచ్చారు. వీళ్ళిచ్చారు, వాళ్ళిచ్చారు అని చెప్పేసి హ్మ్. నాన్ సర్టిఫైడ్ మెడిసిన్స్ ఓకే. అది ఆయుర్వేదిక్ అని వాళ్ళు అనుకుంటున్నారు. బట్ అది సర్టిఫైడ్ ఆయుర్వేదిక్ అయి ఉండకపోవచ్చు. హ్మ్. అది వాడడం వల్ల వాళ్ళు లివర్ డ్యామేజ్ అయ్యింది బాధపడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు.
ఓకే. సార్ ఇంకా చాలా మంది తల్లిదండ్రులు ఇప్పుడు పక్క బేబీ వేరే వాళ్ళ నెయిబర్ వాళ్ళ బేబీ బావుంది. సో, తెల్లగా, ఎర్రగా, బుర్రగా ఉందని చెప్పి, సో, ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవంట అని చెప్పి కొంతమందికి ఆరోగ్య సమస్యలుంటాయి. సో, వాళ్ళు టీకాలు ఇలాంటివి వేయించుకుంటూ ఉంటారు. సో, ఇంకొంతమంది అరే! నీ పిల్లలు కూడా వేయొచ్చు మంచిది అని అంటుంటారు. అలా కూడా కొంతమంది టీకాలు ఇచ్చేస్తూ ఉంటారు సార్. ఆ టీకా అన్నది కూడా మంచిదే అంటారా? వ్యాక్సినేషన్స్ టీకాలంటే అవే. ఆ! యెస్ అండి. వ్యాక్సిన్స్ అనేది 100% సేఫ్. హ్మ్. ఎవిడెన్స్ బేస్డ్ అది. ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ అంటారు. హ్మ్. ఇది బాడీస్ ఇవన్నీ. హ్మ్. మనం ఏయాలి, ఏం వ్యాక్సిన్స్ ఎయాలని ఒక డిజైన్ చేసేది అంతా స్కీమ్, ఇమ్యునైజేషన్ షెడ్యూల్ క్రియేట్ చేసింది వీళ్ళు. హ్మ్. దాంట్లో కొన్ని మ్యాండేటరీ వ్యాక్సిన్స్ ఉంటాయి. లైక్ ఓకే. పోలియో, హెపటైటిస్, చికెన్ పాక్స్, డిఫ్తీరియా, హెపటైటిస్, టెటన్స్ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ వ్యాక్సిన్స్. ఓకే. దీనివల్ల చాలా సిగ్నిఫికెంట్ ప్రాబ్లమ్స్ రావడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటాయి. మీజిల్స్, హుహు. మమ్స్ ఇవన్నీ తప్పకుండా వేయించాలి. హ్మ్. ఆప్షనల్ వ్యాక్సిన్స్ అని కూడా ఉన్నాయి. లైక్ ఇన్‌ఫ్లుయెన్జా వ్యాక్సిన్స్, హ్మ్. లైక్ మెనింజోకోకల్ వ్యాక్సిన్స్. హ్మ్. ఇవి కూడా అప్రోప్రియేట్ సిట్యుయేషన్స్‌లో వేయిస్తే ఇన్ఫెక్షన్స్ రేట్స్ అని తగ్గడం వల్ల పిల్లలకు ఎదుగుదల చాలా బావుంటది. ఓకే. సార్ ఇప్పుడు నాకు తెలిసిన ఒక పర్సన్ ఉన్నారు సార్. వాళ్ళ బాబుకి కొంచెం కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వీళ్ళ పాప పుట్టింది. సో, మా అబ్బాయికి ఏయించండి మీరు కూడా వేయించండి అని అన్నారు. సో, అమ్మాయికి ఎలాంటి ప్రాబ్లమ్ కూడా లేదు. హెల్త్ బానే ఉంది. అయినా కూడా వ్యాక్సినేషన్ ఏయిచ్చేసారు. సో, ఆమెకి గడ్డలాగా వచ్చేసింది పాపకి. సో, ఇలా అంటే ఒకరు చెప్పారని చెప్పి వేయించొచ్చా వ్యాక్సిన్ అనేది? అసలు వ్యాక్సిన్ అనేది ఎవరు చెప్పుకోకుండానే వేయించాలి. ఎందుకంటే వ్యాక్సిన్స్ అనేవి కొన్ని వ్యాక్సిన్స్ అనేది మ్యాండేటరీ. అవి హ్మ్. వేయించకపోతే దానివల్ల వచ్చే డిసీజెస్ హ్మ్. చాలా సీరియస్‌గా ఉంటాయి. అది ఓకే. స్ప్రెడ్ అయిపోతూ వెళ్తుంటది. హ్మ్. ఇప్పుడు 100 మందిలో 99 మంది వ్యాక్సిన్ ఏయించుకుంటే, ఆ ఒక్కడు వ్యాక్సిన్ ఏయించకపోతే ఈ 99 మందిలో ఇన్ఫెక్షన్ లేదు కాబట్టి ఆ బేబీ ఆ పర్సన్‌కి రాకుండా ఉండొచ్చు. హ్మ్. ఒక 20 మందికి వ్యాక్సిన్స్ వేయించుకోకుండా ఒక 8 మందికి ఏయించామనుకోండి, 20 మంది స్ప్రెడ్ చేసేసి అదొక ఎక్కువైపోతది. సార్ ఇప్పుడు పిల్లల్లో పసిపిల్లలకి ఏ వ్యాక్సిన్స్ మస్ట్ అండ్ షుడ్‌గా వేయించుకోవాలి సార్ అసలు? పుట్టినప్పుడు BCG వ్యాక్సిన్ అని ట్యూబర్క్యులోసిస్ గురించి ఏయిస్తారండి. ఓకే. హెపటైటిస్ బి వ్యాక్సిన్ అని ఏయిస్తారు. హ్మ్. తర్వాత పోలియో వ్యాక్సిన్స్ ఏయిస్తారు. హుహు. ఇది పుట్టగానే వేయిస్తారు. మళ్ళీ ఓకే. 6 నెలలు 6 వీక్స్, 10 వీక్స్, 14 వీక్స్ అప్పుడు హ్మ్. డిఫ్తీరియా, పెర్టసిస్, టెటానస్ అని DPT వ్యాక్సిన్ అని అంటారు. ఓకే. తర్వాత PCV న్యూమోకోక్కల్ వ్యాక్సిన్ బ్రెయిన్‌లో గాని, లంగ్స్‌లో గాని ఇన్ఫెక్షన్ చేయడానికి ఛాన్స్ ఉంటదది. ఓకే. తర్వాత బేబీకి రోటావైరస్ వ్యాక్సిన్స్ అని డయేరియా అవ్వకుండా ఉండడానికి. ఇవి హుహు. 6 వారాలు, 10 వారాలు, 14 వారాలు పక్కా వేయించాలి ఇవి. ఓకే. తర్వాత 9 మంత్స్‌లోనో, 12 మంత్స్‌లోనే MMR వ్యాక్సిన్స్ అంటారు. మీజిల్స్, మమ్స్, రుబెల్లా. ఇది ఓకే. తప్పనిసరిగా వేయించుకోవాలి. హ్మ్. హెపటైటిస్ ఏ వ్యాక్సిన్ అని ఉంటది. అది లైఫ్ లాంగ్ ప్రొటెక్షన్ ఇస్తది. చికెన్ హుహు. పాక్స్ వ్యాక్సిన్ ఉంటది. ఓకే. చికెన్ పాక్స్ 2 సార్లు వ్యాక్సిన్ ఏయించుకుంటే 95-99% మళ్ళీ లైఫ్‌లో చికెన్ పాక్స్ రాకోకుండా ఉండడానికి ఛాన్స్ ఉంటది. ఓకే. దీనికి తగ్గట్టు మళ్ళీ బూస్టర్ డోసెస్ ఉంటాయి. హుహు. ఇవైతే పక్కా వేయించుకోవాలండి. ఓకే. సరే ఇంకొంతమందికి పిల్లల్లో ఇమ్యూనిటీ సిస్టమ్ లేదు అని అంటుంటారు. సో, ఇమ్యూనిటీ తగ్గిందంటున్నారు. సో, ఆ పసిపిల్లలకి ఇమ్యూనిటీ సిస్టమ్ మంచిగా ఉండాలి. రోగనిరోధక శక్తి ఎక్కువ ఉండాలి అన్నప్పుడు ఎలాంటి ఫుడ్ తీసుకుంటే బెటర్ సార్ తల్లి? తల్లి తల్లి ఎప్పుడు కడుపులో ఉన్నప్పుడు కానీ డెలివరీ అయ్యి ప్రెగ్నెన్సీ ఆ తర్వాత బేబీకి మిల్క్ ఇస్తున్నప్పుడు హ్మ్. ఒక హెల్తీ డైట్ తీసుకోవాలండి. ఓకే. హెల్తీ డైట్ అంటే దాంట్లో కార్బోహైడ్రేట్ ఉండాలి, హ్మ్. ప్రోటీన్ ఉండాలి, ఫ్యాట్స్ ఉండాలి, విటమిన్స్ ఉండాలి, మినరల్స్ ఉండాలి, ఐరన్ సప్లిమెంట్స్ తీసుకుంటారు, కాల్షియం తీసుకోవాలి. జంక్ ఫుడ్ అవి ఎక్కువ తీసుకోకూడదు. మన హ్మ్. ప్రెగ్నెన్సీలో ఎంత జంక్ ఫుడ్ తీసుకుంటామో అదే టైప్‌లో బేబీ డెవలప్‌మెంట్‌లో తేడాలు ఉంటాయి. ఆహా! తర్వాత ప్రెగ్నెన్సీ అప్పుడు క్రేవింగ్స్ పోస్ట్ పార్టమ్‌లో అప్పుడు క్రేవింగ్స్ ఉంటాయి మదర్‌కి. ఆకలి హ్మ్. ఎక్కువేస్తది. మిల్క్ ఇవ్వాలి. అట్ ది సేమ్ టైమ్ వాళ్ళ బాడీ కన్నా ఎక్కువ రిక్వైర్మెంట్ ఆఫ్ ఎనర్జీ ప్రొడ్యూస్ చేయడానికి క్రేవింగ్స్ ఎక్కువుంటాయి. ఆ హ్మ్. టైంలో కూడా వాళ్ళకి చక్కగా హెల్తీ ఫుడ్ పెట్టడము, ఫ్రూట్స్ పెట్టడము, వెజిటబుల్స్ పెట్టడము, హ్మ్. నాన్ వెజ్ అయితే నాన్ వెజ్ పెట్టడము. మోర్ ఆఫ్ ఇంట్లో తయారు చేసిన ఫుడ్ తీసుకుంటే హెల్తీగా ఉంటది. ఓకే. రాగులతో చేసినవి. హ్మ్. ఆ టైంలో మిల్క్ ప్రొడక్షన్‌కి కూడా వాళ్ళకి ఎక్కువ గార్లిక్ కావాలి. గ్రీన్ హ్మ్. లీఫీ వెజిటబుల్స్‌తో కావాలి. హ్మ్. అంటే ఒక్కటే అని కాదండి. ఇప్పుడు గ్రీన్ లీఫ్ వెజిటబుల్స్ పెట్టండి, ఆకుకూరలే పెడుతూ ఉండడం అలా కాదు. అన్నీ ఓకే. పెట్టాలి. ఇఫ్ దే హుహు. ఆర్ వెజిటేరియన్స్ ఆళ్ళు పన్నీర్ తినొచ్చు, ఆళ్ళు మష్రూమ్స్ తినొచ్చు, హ్మ్. ఆళ్ళు పప్పులు తినొచ్చు. నాన్ హ్మ్. వెజిటేరియన్స్ అయితే దే క్యాన్ ఈట్ చికెన్, మటన్ ఏదైనా తినొచ్చు.